కాకినాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు చనిపోయాడంటూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఇక్కడైతే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని రోజుల క్రితమే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ కుమారుడు చావుకి కారణమయ్యారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన మామిడాడ గ్రామానికి చెందినటువంటి అలాగే దెయ్యాల నాని అనే యువకుడు తన ఏదైతే తనకి సంబంధించినటువంటి వ్యాధితో ఇక్కడైతే జాయిన్ అయ్యారు. తనకి ఇప్పుడైతే తన కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని కూడా జాయిన్ అయిన నేపథ్యంలోనే హాస్పిటల్కి అయితే కొన్ని రోజుల క్రితమే రావడం జరిగింది. తనైతే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తన కుమారుడు చనిపోయాడని కూడా చెప్పుకొస్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలతో కూడా అంతేకాకుండా తమ భార్య కూడా గర్భిణీ కూడా అని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం 7వ నెల గర్భిణీ కావడంతోనే అలాగే కుటుంబం ఇప్పుడంతా కూడా వీధిని పడిపోయింది. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం తల్లి ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జాయిన్ చేశారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది? మీ అబ్బాయి పేరు ఏం పేరు? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? సంజీవన హాస్పిటల్లో జాయిన్ చేసి సోమవారం నాడు జాయిన్ చేసి నా కొడుకుని సోమవారం నాడు తీసుకొచ్చానండి. నాని బాబు నాని అండి, వయసు 30 సంవత్సరాలు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని తీసుకొచ్చాను. ఆపరేషన్ చేస్తామమ్మ, నీ కొడుక్కి ఎట్లా తగ్గిపోతాయి, వచ్చేస్తాయి రాళ్ళు, నీ కొడుకు బాగుంటాడు, తిరుగుతాడు అన్నారు. అయితే ఆరోగ్యశ్రీ ఉందని తీసుకొచ్చాను. సోమవారం నాడు అన్ని ఫార్మాలిటీలు అన్నీ పూర్తి చేసేసారండి. పూర్తి చేసేసి చూసి రిపోర్ట్లను చూసి ఆపరేషన్ వెంటనే చేయాలి, వారం రోజులు పోయే తీసిరమ్మన్నారు. సోమవారం నాడు తీసుకొస్తే బుధవారం నాడు ఇచ్చింది పర్మిషను. బుధవారం నాడు లచ్చివారం నాడు చేస్తామమ్మా ఆపరేషను, నీ కొడుక్కి 8 గంటలకు ఆపరేషను, నీ కొడుకుని రెడీ చేసి ఉండేవి అన్నారు. వచ్చి సేవింగ్ చేసాడండి అతను. వచ్చి స్నానం చేసే బాబు, నువ్వు స్నానం చేసే రెడీగా ఉండొస్తారా వాళ్ళన్న. నర్సు 3 ఇండేషన్లు పెట్టుకొని వచ్చిందండి. 3 ఇండేషన్లు పెట్టుకొని వచ్చి బాత్రూంలో వచ్చి నా కొడుకుని బాత్రూంలోంచి రాకుండా చేసేసింది బాబు. నా కొడుకు ఇండేషన్ వెంటనే పడిపోయాడు. అదే అమ్మ, నా కొడుకు ఏ ఇండక్షన్ చేసేసావు తల్లి పడిపోయాడంటే, నేనే ఇండక్షన్ చేసే నా పిల్లడికి చేయవలసిన ఇండక్షన్ చేసాను అంది. నువ్వు చేయలేదు బాబు, ఏ ఇండక్షన్ చేసేసావు, నా కొడుకు ఇలాగైపోయాడని అడిగాను. ఐసీలో తీసుకెళ్ళి నాకే సమాధానం చెప్పలేదండి నా కొడుకు ఇలాగ ఉన్నాడని. నీ వాళ్ళకందరికీ ఫోన్ చేసుకో, నీ వాళ్ళందరికీ రమ్మని చెప్పారు కానీ నీ కొడుకు ప్రాణం పోయిందని చెప్పలేదు బాబు. నేను ఇదేంటి బాగోలేదు అంటున్నారు, ఇండేషనే కాదు చేసే నా కొడుకు అంటే. నీ కొడుకు ఇండేషనే చేసామమ్మా, ఏమైందో తల్లి, నీ కొడుకు అలాగైపోయాడు. పిల్లలు మీ అబ్బాయికి ఎంతమంది పిల్లలు? 2 మగవాళ్ళమ్మ, కవలోళ్ళు. మళ్ళీ 7వ నెల గారి నీకు పెళ్ళం. ఆ పిల్ల కిడ్నీ లేదు బాబు, ఓ కిడ్నీ తోడుంది. ఆ కొడుకుని కట్టుబడి పెంచుకోలేదు బాబు నా కోళ్ళు. ఎంతమంది పిల్లలమ్మ? నా 3 కొడుకులు. నా తొలిసూరు కొడుకు బాబు ఏడోయ్, నా తొలిసూరు కొడుకు తాపి పని చేస్తాడు బాబు. హైదరాబాద్లో కొడుకు కోసం పోయాము. మాకు ఇల్లు ఆకలి లేదు, కట్టలేదు, నేను కట్టబడే బతుకుతాం బాబు. వైద్యులను అడుగుతుంటే మరి ఏమంటున్నారు? ఏ సమాధానం? మీరు ఎప్పటి నుంచి హాస్పిటల్ ముందు మీరు? నిన్న నుంచి చేస్తున్నాం, అంతే దిగి రాలేదు బాబు వాళ్ళు. నిన్న నుంచి అమ్మ చేస్తున్నాం, దిగి రాలేదు. కూరగాయలు బేరమాడుతున్నారు, 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తారని. నా కొడుకుని చంపేసి 1 లక్షకి 2 లక్షలకి బేరమాడతారు కొడుకుని. నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నాకు కావాలా. నా కొడుకుని ఎందుకు చంపారో చెప్పాలా, ఏంటి కారణం చేత చంపారు, ఏ ఇండక్షన్ చేయరు. నాకు న్యాయం కావాలా, నాకు న్యాయం కావాలి. ఏమవుతారు? అసలు ఏం జరిగింది అంటున్నారు? అసలు బాగానే ఉన్నారు అన్నారు, బాత్రూమ్స్ రాగానే ఇంజక్షన్ చేయగానే పడిపోయారా? మీరు అందరూ ఉన్నారు పడే సమయంలో చూసారా? ఆవిడ ఒక్కరే ఉన్నారండి, ఎవరో లేరండి, ఒకరు ఆవిడే ఉంది. ఇలాగా అబ్బాయికి స్పృహ తప్పి పడిపోయాడు, రమ్మంటున్నారని చెప్పేసి వచ్చామండి. వచ్చిన తర్వాత కూడా మాకు ఎవరు చనిపోయాడని చెప్పేసి చెప్పలేదండి. లోపలికి పంపడం, తీసుకురావడమే తప్ప, మేము చూసి రావడం తప్ప అబ్బాయికి ఏమైంది ఏంటని ఎవరు ఏం చెప్పలేదండి. తర్వాత 11 గంటలకు చనిపోయాడని విషయం తెలిసిందండి. తెలిసిన తర్వాత మేము ఎంత అడిగినా ఏం చెప్పేసి మాకు ఏం సమాధానం చెప్తలేదండి. నిన్న నుంచి మేము ఎలాగ అడుగుతుంది తప్ప మాకు ఏ సమాధానం చెప్పలేదండి. తర్వాత సెటిల్మెంట్ అని చెప్పి పైకి తీసుకెళ్ళారండి. మా వాళ్ళు 40 లక్షలు అడిగారండి. 40 లక్షలు అడిగితే 1,50,000 ఇస్తాము, 2 లక్షలు ఇస్తామని చెప్పారు తప్ప మాకు సమాధానం ఏమీ చెప్పలేదు. అప్పటి నుంచి ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తూనే ఉన్నామండి.
ఈరోజు మార్నింగ్ మాత్రం మేము 10 గంటలకు వచ్చామండి. 10 గంటలకు వచ్చిన తర్వాత మేము అందరూ చెట్టు దగ్గర ఒక 20 మంది ఉంటే మాత్రం పోలీసు అందరూ మమ్మల్ని పక్కకు పిలిచారండి. ఈ పక్కకు పిలిస్తే ఈ పక్కకు వచ్చామండి. మేము ఈ పక్కకు వచ్చి మాట్లాడుతుండగా మాకు ఎవరికి ఏం చెప్పకుండా బాడీని అంబులెన్స్ ఎక్కించేసారండి. అంబులెన్స్ ఎక్కించేసిన తర్వాత వాళ్ళు అన్నీగా వాళ్ళ బావగా చూసారండి. అబ్బాయి డెడ్ బాడీ వాళ్ళ బావగా చూస్తే ఏంటంటే అందరూ వెళ్ళామండి. వెళ్తే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, బాడీని ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే మీకు చెప్పవలసిన పని మాకు లేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారండి. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారండి ఏంటంటే మీకు చెప్పమన్నారండి. అయితే నేను మా అక్కయ్య గారు అంబులెన్స్ అడ్డుకుంటే మా ఇద్దరిని పోలీసులు తోసేసారండి. తోసేసిన తర్వాత మీరు తోసేసిన సరే మేము ఎక్కడ ఉంటామని చెప్పి కింద పడుకుని పోతే మమ్మల్ని ఎక్కించుకుని తీసుకుపోండి అంబులెన్స్ని, అంతే మేము అయితే ఎక్కించి కదలవండి అంటే మాత్రం అంబులెన్స్ అక్కడ నిలబెట్టారండి. మాకు చెప్పకుండా వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పకుండా వాళ్ళ భార్యకి చెప్పకుండా అంబులెన్స్ బాడీ ఎలా ఎక్కిస్తారండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారని మాకు చెప్పాలి. మాకు ఏమీ చెప్పలేదు. చెప్పకుండా బాడీని తీసుకెళ్ళి అంబులెన్స్ పెట్టి కూర్చున్నారండి. కనీసం మాకు చెప్పాలి కదండి, అది కూడా చెప్పలేదండి. చెప్పకుండా అలా మమ్మల్ని తిప్పుతున్నారు అంతే అండి. అంతే అండి, వైద్యులు నిర్లక్ష్యం వల్లే జరిగిందండి. లేకపోతే అటు ఇటు తిరిగిన మనిషి, ఆవిడకి పందాలు నీరు కల్పించిన మనిషి ఇంజక్షన్ అయితే చచ్చిపోవడం పెట్టండి. అసలు కిడ్నీ రాళ్ళకి చచ్చిపోతారండి మనుషులు ఎవరన్నానే, కిడ్నీ రాళ్ళకి చనిపోయారండి. ఆ సమయంలో ఉన్నారమ్మా మీరు? ఆ సమయంలో నేనే ఉన్నాను బాబు, నా కొడుకు దగ్గర ఎవడో లేరు బాబు, నేనే ఉన్నాను నా కొడుకు దగ్గర. 4 రోజులు బట్టి ఆ పరిస్థితి ప్రస్తుతం ఆ నాని అనే యువకుడు అలాగే చనిపోయిన నేపథ్యంలోనే కిడ్నీ స్టోన్తో అతనైతే జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ నిమిత్తం కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామని కూడా దానికి సంబంధించి కొన్ని రోజులు కాదు వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తన ఎవరైతే తల్లి ఉన్నారో తల్లి ఎదుర్కొంటూనే బాత్రూమ్ నుంచి వచ్చినటువంటి ఆ యువకుడికి నానికి అయితే ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన నర్సు ఇచ్చిన వెంటనే తను స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు వెంటనే చనిపోయాడని కూడా ఆమె అయితే తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. తను ఏ ఇంజక్షన్ చేయడం వల్ల చనిపోయాడని నిలదీసినప్పటికీ వాళ్ళు ఎటువంటి సమాధానం లేదని కూడా చెప్పుకొస్తున్నారు. నిన్న నుంచి కూడా హాస్పిటల్ ముందు ఆందోళన చేపడుతున్నాం, ఎవరో కూడా సమాధానం చెప్తా లేదంటూ కూడా తల్లి మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీళ్ళని ఇటువైపు మళ్లించి దొడ్డుదారిని తమ మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా తన భార్య అలాగే 2 పిల్లలతో ఉన్నారు. అలాగే తను కూడా 7వ నెల గర్భిణీతో పాటు తనకు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. తను ఈ విధంగా ఉన్న నేపథ్యంలోనే తన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. తన ఏదైతే వైద్యుల నిర్లక్ష్యం వల్లే దీనికి ప్రధాన కారణం, వైద్యులు నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి వాళ్ళే బాధ్యత వహించాలంటూ కూడా ఆ తల్లిదండ్రులతో పాటు అలాగే తమ బంధువులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఏదైతే ఈ యొక్క హాస్పిటల్ ముందు అయితే ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. భారీ ఎత్తున పక్కన పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు అటువైపు కొంతమంది పోలీసులు కూడా ఇక్కడికైతే ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు మొత్తం అందరూ కూడా ఇప్పుడైతే ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా హాస్పిటల్ ముందే ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం, చెప్పండి ఏం జరిగిందండి? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి మేము ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏమవుతాడమ్మా నాని? కొడుకు అవుతాడండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిన తర్వాత ఆరోగ్యశ్రీ ఉన్నదని మేము ఆశపడి వచ్చాము. కిడ్నీలో స్టోన్స్ తీస్తాము, ఆపరేషన్ చేస్తామని చెప్పేసి జాయిన్ చేసుకున్న తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఆపరేషన్ ప్రిపేర్ చేశారు. ఒక ఇంజక్షన్ ఇచ్చారు అంతే అండి. కనీసం ఆపరేషన్ థియేటర్కి కూడా తీసుకెళ్ళలేదు, ఓన్లీ వార్డులోనే ఇంజక్షన్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ ఇచ్చిన కారణంగానే ఈ అబ్బాయి చనిపోవడం జరిగిందండి. ఏ ఇంజక్షన్ ఇచ్చారన్నది మాకు తెలియదు, కానీ ఆ ఇంజక్షన్ టెస్టింగ్ అయితే జరపలేదు. టెస్టింగ్ జరగకుండా మీరు ఇంజక్షన్ ఎందుకు ఇచ్చారని యాజమాన్యాన్ని మేము అడిగితే, మేము ఆపరేషన్ థియేటర్లో 18 ఇంజక్షన్లు ఇస్తాము, 18 ఇంజక్షన్లు కూడా మీరు టెస్టింగ్ చేయమంటారా అని యాజమాన్యం అడుగుతుందండి. కాదండి, మీకు పేషెంట్ ఏదైనా అయినట్లయితే 18 కాదు 30 అన్న ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ పేషెంట్ని థియేటర్లో తీసుకెళ్లేటప్పుడు మీరు టెస్టింగ్లు ఇవ్వవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని మేము అడగడం జరిగిందండి. దానికి సమాధానం అయితే యాజమాన్యం చెప్పలేదు. కానీ ఇంజక్షన్ చేయడం వల్లే ఈ మనిషి చనిపోయాడండి. ఈ నాని అనే వ్యక్తి చనిపోయాడు. దగ్గర ఉన్నారండి, వాళ్ళ అమ్మగారే ఉన్నారండి దగ్గర. బాబో నా కొడుకు ఏ ఇంజక్షన్ ఇచ్చావమ్మో, నా కొడుకు చనిపోయాడు బాబు అని ఆవిడ పెద్దగా కేకలేసిందండి. కానీ ఏ యాజమాన్యం కూడా నిన్నటి నుంచి కూడా ఎవ్వరు కూడా స్పందించలేదండి. స్పందించకుండా ఈరోజు ఆ డెడ్ బాడీని అక్రమంగా ఏం చేశారంటే తరలించేస్తున్నారండి. నెంబర్ లేని బోర్డుకి, అదే అంబులెన్స్కి బోర్డు నెంబర్ లేని అంబులెన్స్ ఎక్కించి తరలించేస్తుంటే మేము అడ్డుపడ్డామండి. అడ్డుపడితే మీకు
లేకుండా తరలించేస్తున్నారండి. తరలించేస్తుంటే మేము అడ్డుపడ్డాం. మేము ఎక్కడికో తీసుకెళ్తున్నాం, కుళ్ళిపోతుంది, శవం కుళ్ళిపోతుంది, మేము ఇక్కడ పెట్టి కూర్చుంటామా అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే మేము అడ్డు చేసుకుని ఆఫ్ చేసుకున్నామండి. మీ యాజమాన్యం తప్పు ఉంది కాబట్టి మేము డబ్బులు కూడా కట్టకుండా మీరు శవాన్ని ఎందుకు తీసుకురావాలా? అదే యాజమాన్యం తప్పు లేకుండా మా తప్పు అయినట్లయితే, మా ప్రకారంగా జరిగినట్లయితే మీరు రూపాయితో సమ్మతి ఇందులో వసూలు చేస్తేనే కానీ బాడీ ఇవ్వరు కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు దొంగసాటును పంపించేస్తున్నారని మేము నిలదీసి అడిగినప్పుడు కుళ్ళిపోతుంది, మేము పంపించేస్తున్నాం, జీజీహెచ్ పంపుతున్నాం, అక్కడ పంపుతున్నామని మమ్మల్ని పోలీసు వాళ్ళు జీజీహెచ్ కానీ కూడా చెప్పలేదు. మేము ఎక్కడ మీరు కావాలితే మీరు వెనకాల ఎక్కండి, మేము ఎక్కడ తీసుకెళ్తున్నామో చూడండి అని అన్నారు. కానీ భార్య బిడ్డలో సంతకాలు పెట్టకుండా ఎలా తీసుకెళ్తారండి? పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఏ సమాధానం చెప్పలేదు. వచ్చారండి, వచ్చినా వాళ్ళు మమ్మల్ని మభ్య పెట్టారండి. పోలీసు వాళ్ళు మభ్య పెట్టారండి మమ్మల్ని. మేము ధర్నా చేయడం కూడా దిగామండి, బ్యారికేడ్ పెట్టామండి. ఇలాగ యానం తీసుకెళ్ళిపోవడం తీసుకెళ్ళడానికి అవసరం ఎలా వచ్చిందని మీకు అడిగితే ఏమీ లేదు, మీ బాడీని తీసుకెళ్తే అడ్డు తప్పుకోమని చెప్పి ఆడవాళ్ళు ఆపుతుంటే ఆడవాళ్ళు మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ రమ్మన్నారండి. ఎందుకు పిలుస్తున్నారని చెప్పి మేము గబుక్కొని వస్తే ఈలోగా బాడీని అక్కడ ఎక్కిస్తున్నారండి. బ్యాక్ సైడ్ డోర్ దగ్గర ఎక్కిస్తున్నారు. ఎందుకు ఎక్కిస్తున్నారని ఇంకా గబుక్కు మమ్మల్ని పిలిస్తే మేము అందరూ వెళ్ళాం. ఈసారి పోలీసు వాళ్ళు అక్కడ మాతో మాట్లాడే వాళ్ళు అందరూ కామప్ అయిపోయారండి. కొంతమంది వచ్చారు పోలీసు వాళ్ళు, వచ్చి వెంటనే వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ అయిపోయారండి. ఇంకా ఆ అంబులెన్స్ని అలా వదిలేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఎందుకు ఎక్కించే అబ్బాయి అంబులెన్స్ అని అడిగితే మాకేం తెలుసండి, మాకు ఎక్కించమన్నారు, ఎక్కించాము, ఎక్కించడం వరకు మాకు అంతగా ఏమీ లేదని అడిగితే ఈసారి ఫోటో కడితేదని చెప్తే అంబులెన్స్కి ఒక నెంబర్ లేదండి, నెంబర్ బోర్డు లేదు, ఏమీ లేదు. డిమాండ్ ఏంటి ఇప్పుడు? ప్రధాన మాకు కుర్రాడికి న్యాయం కావాలండి. ఎందుకు పిల్లలు కావాలి, వాళ్ళ పిల్లలకి 2 పిల్లలు కవల పిల్లలండి. ఒక అమ్మాయి నీళ్ళేసుకుని ఉంది, ఇప్పుడు 7వ నెల. మరి ఆ అమ్మాయికి మా పిల్లకి కుర్రోళ్ళకి మరి ఆ కుర్రాడే పోషణమేండి, ఆ ఫ్యామిలీని ఆ కుర్రాడే పోషణం చేసుకుంటున్నాడు. మరి రాత్రి నుంచి మేము చర్చలు జరుగుతున్నాయి. మాకు పెద్ద వెంకటేశ్వరరావు గారు రాత్రి వచ్చి మాట్లాడారండి. ఆయనమ్మ హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులను అడిగితే మాకు తెలియదని అడుగుతున్నారండి. అలాగే రాజేష్ గారు ఉన్నారండి, వాసించేటి రాజేష్ గారు ఉన్నారు. ఆయన వచ్చి అడిగారు. మాది సెట్టుపల్చి కులస్తులమండి మేము. నాయకులు ఎవరు రాలేదా మీ ఏరియా నుంచి? వచ్చారు సార్, నాయకులు వచ్చారు సార్, జగ్గంపేటని మాకు వచ్చారు. లోనికి వెళ్ళారు సార్. ఆ నియోజకవర్గం నుంచి ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన వెళ్ళారు, లోనికి వెళ్ళారు, ఇంకా రాలేదు సార్. ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళింది సార్ ఇదంతా. ఎమ్మెల్యే దృష్టికి కూడా వెళ్ళింది. నెహ్రూ గారండి, జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే గారండి మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఇంకేం చెప్పారనేది ఏం తెలియదు సార్. ఇప్పుడు ఆయన పంపించిన పెద్ద ఆయన లోనికి వెళ్ళారు. ఇంకా లోనికి వెళ్ళిన వాళ్ళు ఒక ఇంచుమించు 1.5 గంట అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకెవరు రాలేదు. మేము అప్పటి వరకు ధర్నా చేస్తుంటే మీరు అలా వెళ్ళారు కదమ్మని చెప్పి పోలీసులు కూడా ధర్నా ఆపమన్నారని చెప్పి మేము పోలీసులు మర్యాదపూర్వకంగా మేము బ్యారికేడ్ తీసేసి గౌరవించాలి కదండి. మరి రాజుగా మరి పోలీసులను గౌరవించి మేము బ్యారికేడ్ కూడా తీసి వదిలేసామండి. ఇప్పుడు ఇంకా ఏం తేల్చలేదండి. మరి మాకు ఆ పిల్లకి పాపకి కూడా కుర్రోళ్ళకి కూడా న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. పరిస్థితి ప్రస్తుతం ఏదైతే మొత్తం బాధితులందరూ కూడా రోడ్డు ఎక్కారో, అలాగే హాస్పిటల్ ముందే ఆందోళన చేపడుతున్నారు. అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో, అలాగే దెయ్యాల నాని అనే ఆ యువకుడు అన్యాయంగా అలాగా నిర్లక్ష్యం వల్లే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క చంపేశారంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన అయితే చేపడుతున్నారు. అలాగే తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, తమ పిల్లలకి న్యాయం చేయాలంటూ కూడా నిన్న నుంచి కూడా ఆందోళన చేపట్టినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు హాస్పిటల్ ముందు, ఈ ప్రైవేట్ హాస్పిటల్ ముందే ఆందోళన చేపట్టి వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామంటూ కూడా ఇప్పటికే ఇక్కడ అంతా కూడా ఏదైతే నానికి సంబంధించిన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV కాకినాడ.